నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. ప్రకృతి ప్రకోపిస్తే మనిషి నిర్మించిన కట్టడాలు పేక మెడల్లా కూలిపోవటం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా వరదలు వస్తే ఊళ్లకు ఊళ్లే జలసమాధి అవుతుంటాయి. కానీ ఒక దేశం మాత్రం ప్రకృతిని ఎదిరించడం కంటే దానితో కలిసి జీవించడం నేర్చుకుంది. ఆ దేశమే నెదర్లాండ్స్. సముద్ర మట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండే ఈ దేశం వరదలను అడ్డుకోవడానికి ఒక వినూత్నమైన ఉత్కంఠభరితమైన టెక్నాలజీని అందిపుచ్చుకుంది. అవే స్వయంగా లేచి నిలబడే స్మార్ట్ గోడలు. వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో చూద్దాం. నెదర్లాండ్స్ అంటేనే నీటితో ముడిపడి ఉన్న దేశం. ఆ దేశ భూభాగంలో దాదాపు 4వ వంతు సముద్ర మట్టం కంటే కిందనే ఉంటుంది. అంటే ఎప్పుడు ఏ వైపు నుంచి నీరు ముంచెత్తుతుందో తెలియని సిచ్యువేషన్. అందుకే వారు ప్రకృతిని జయించాలని కాదు, ప్రకృతి మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా వరదలు వస్తే ఇసుక బస్తాలు వేయడమో లేదా శాశ్వత గోడలు కట్టడమో చేస్తుంటాం. కానీ శాశ్వత గోడల వల్ల నగర అందం దెబ్బతింటుంది. పైగా నీటి ఒత్తిడి ఎక్కువైతే అవి కూడా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే సెల్ఫ్ క్లోజింగ్ ఫ్లడ్ బ్యారియర్. ఈ స్మార్ట్ గోడల పనితీరు వింటుంటే మనకేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్లా అనిపిస్తుంది. ఈ గోడలు సాధారణ సమయంలో నేల లోపల దాక్కుని ఉంటాయి. అంటే మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అక్కడ ఒక గోడ ఉందని మనకు అస్సలు తెలియదు. కానీ ఎప్పుడైతే వరద నీరు పెరగటం మొదలవుతుందో అప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ వ్యవస్థను పని చేయించడానికి ఎటువంటి విద్యుత్తు లేదా మోటార్లు అవసరం లేదు. దీనిని ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా రూపొందించారు. నదిలో లేదా కాలువలో నీటి మట్టం పెరిగినప్పుడు ఆ నీరు భూగర్భంలో ఉన్న ఒక ప్రత్యేకమైన బేసిన్లోకి చేరుతుంది. నీరు నిండే కొద్దీ అక్కడ ఉన్న తేలికపాటి గోడ పైకి లేస్తుంది. నీరు ఎంత ఎక్కువగా వస్తే గోడ అంత వేగంగా పైకి లేచి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. వరద తగ్గిపోగానే ఆ గోడ మళ్లీ నెమ్మదిగా నేల లోపలికి వెళ్లిపోతుంది. నెదర్లాండ్స్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా లోతైన ఆలోచన ఉంది. ఒకటి, ఇది మానవ ప్రమేయం లేకుండానే పనిచేస్తుంది. అర్ధరాత్రి వరద వచ్చినా అక్కడ ఎవరూ లేకపోయినా గోడ తనంతట తానుగా లేచి నిలబడి ఊరిని కాపాడుతుంది. రెండవది, ఇది పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు. పెద్ద పెద్ద యంత్రాలు, కరెంట్ అవసరం లేదు కాబట్టి నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. మూడవది, నగర సౌందర్యం. అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఎత్తైన గోడలు కడితే చూడడానికి బాగుండదు. ఈ స్మార్ట్ గోడల వల్ల అవసరమైనప్పుడే రక్షణ దొరుకుతుంది. మిగిలిన సమయంలో రోడ్లు, పార్కులు యథావిధిగా కనిపిస్తాయి. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోని అనేక తీర ప్రాంత నగరాలకు వరదల ముప్పు పొంచి ఉంది. ఇటువంటి సమయంలో నెదర్లాండ్స్ చూపించిన ఈ మార్గం ఒక గొప్ప పాఠం. ప్రకృతిని ఆపటం మన తరం కాదు, కానీ ప్రకృతి వేగానికి అనుగుణంగా మనం సిద్ధమవ్వాలి. నెదర్లాండ్స్ కేవలం గోడలు నిర్మించలేదు, రాబోయే తరాలకు ఒక సురక్షితమైన భవిష్యత్తును నిర్మించింది. నీరు పెరిగితే గోడలు కూలిపోతాయని మనం అనుకుంటాం, కానీ నెదర్లాండ్స్లో మాత్రం నీరు పెరిగితే గోడలు రక్షణ కవచాల్లా లేచి నిలబడతాయి. మనిషి మేధస్సు, ప్రకృతిలోని శక్తినే వాడుకుని ప్రకృతి నుండి రక్షణ పొందటం నిజంగా అద్భుతం.